Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉగాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ గురించే డిస్కషన్ జరుగుతుంది. అయితే కొన్ని రోజుల క్రితం డిఫరెంట్ మీటింగ్స్లో ఉగాదికి జాబ్ క్యాలెండర్ డిలే అవ్వచ్చు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మేము నమ్మము, ఉగాదికి వచ్చేంత వరకు నమ్మకం పెట్టుకోలేని స్థితిలో తయారైపోయింది. బట్ ఈ సిచ్యువేషన్లో మనకు ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ పాస్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో ఇక్కడ ఏంటంటే ఫినాన్స్ సెక్రటరీ నుంచి అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించింది ఏంటంటే ఆల్రెడీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఇంతకుముందు మనం ఏవైతే వీడియోస్ చూసామో న్యూస్ పేపర్స్లో సో అండ్ సో డిపార్ట్మెంట్స్లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఏదైతే తెలియజేశారో ఇప్పుడు కూడా ఇక్కడ చాలా క్లియర్గా సో డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. అంటే జస్ట్ వేకెన్సీస్ తెలుసుకొని అలాగ వదిలేశారనుకోండి, ఆ వేకెన్సీస్ ఎప్పుడు చెప్తారో దాన్ని ఎప్పుడు ఫైనలైజ్ చేస్తారో మనకు చెప్పడం కష్టం. కానీ ఇక్కడున్న కమ్యూనికేషన్లో ఇవాళ 11th మార్చిన ఈ కంప్లీట్ సర్క్యులర్ ఏదైతే ఉంటుందో ఇది అన్ని డిపార్ట్మెంట్స్కి సెండ్ అవ్వడం జరిగింది. అందులో వాళ్ళు చెప్తుంది ఏంటంటే దెర్ ఆర్ సమ్ ఇండికేటివ్ లిస్ట్స్. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇండికేటివ్ లిస్ట్. సో అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఒక ఇండికేటివ్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్, డిపార్ట్మెంట్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయి అన్నట్లుగా మేము భావిస్తున్నామో వాటన్నిటిని మీకు పంపిస్తున్నాం. మీరు క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని ఆ వేకెన్సీస్ అన్నీ ఉన్నాయా, ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మాకు అప్డేట్ ఇవ్వండి. ఈ అప్డేట్ కూడా 3 PM on 13th March, అంటే ఇవాళ 11th March, ఎల్లుండి కల్లా దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని జాబ్ క్యాలెండర్కి కసరత్తు చేయొచ్చు అని చెప్పేసి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ నోటీస్లో కూడా చూస్తే ప్రిపరేషన్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 26-27. మళ్ళీ ఇక్కడ చూస్తే మోస్ట్ ఇమ్మీడియట్ ఎన్ష్యూర్ టైమ్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ద వేకెన్సీస్. సాధ్యమైనంత త్వరగా కరెక్ట్ టైంకి వేకెన్సీస్ని ఎన్ష్యూర్ చేయండి అని చెప్పడం జరిగింది. సో అండ్ అలాగే ఇదే జీవోలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే సో బ్యాక్వర్డ్ క్లాసెస్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే సో ఏదైతే ఈ సర్క్యులర్ ఉందో ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. యూ కెన్ జస్ట్ గో త్రూ దట్. వీటన్నిటికీ సంబంధించిన వేకెన్సీస్ ఇండికేటివ్ లిస్ట్ మీకు పంపించాం. దాన్ని వీలైనంత త్వరగా మాకు అప్డేట్ ఇవ్వడండి అని చెప్పారు. సో March 13th ఇది ఫైనల్ అవుతుంది. పైగా జనరల్గా ఏ నోటిఫికేషన్ అయినా కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచే, అంటే దానికి సంబంధించిన సెక్రటరీని వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పంపించాడు. అంటే March 13th అది కన్ఫర్మేషన్ వస్తే దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వస్తే నోటిఫికేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో వీటన్నిటికి సంబంధించి ఒక క్లియర్ అప్డేట్ ఉగాదికి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో టోటల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉగాదికి జాబ్ క్యాలెండర్ కావడానికి దాదాపుగా కసరత్తు అయిపోయింది. ఇంకా ఎందుకంటే 24, 25, 26 ఇలా ప్రతిసారి జనవరిలో ఉగాది అని చెప్పుకుంటూ వెళ్ళారు. ఇది కూడా మరొక ఉగాదికి జాబ్ క్యాలెండర్ లాగా మిగిలిపోతుందేమో అని చాలా మంది భావించుకున్నాం. అఫ్ కోర్స్ ఇంకా ఉగాదికి రాలేదనుకోండి, బట్ ఈ ఏవైతే యాక్షన్స్, ఏవైతే కార్యాచరణలు మనం చూస్తున్నామో ఇది ఖచ్చితంగా నోటిఫికేషన్కి లేకపోతే జాబ్ క్యాలెండర్కి స్పష్టమైన ఆదేశాలు అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో దట్ ఆ ఉగాదికి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఉండబోతుంది. సో దానికంటే ముందు ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలన్నా, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలన్నా ఆన్లైన్లో స్టూడెంట్స్ ఆర్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో యాజ్ అ పర్సన్ ఫ్రమ్ రోహిత్స్ అకాడమీ అండ్ హైదరాబాద్ ఐఎస్ అకాడమీ మనకు ఏపీ గ్రూప్ 2లో మనకు కల్పించిన ర్యాంక్స్ మీరు చూడొచ్చు. అలాగే తెలంగాణలో గ్రూప్ 2, ఏపీలో గ్రూప్ 1, తెలంగాణలో గ్రూప్ 1, వీటన్నిటిలో చాలా అద్భుతమైన ర్యాంక్స్ని సాధించడం జరిగింది. సో వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఫ్యాకల్టీ టీమ్. మీరు ముఖ్యంగా గ్రూప్ 2కి చూసినట్లయితే యూ కెన్ లుక్ ఎట్ దిస్. ఈచ్ సబ్జెక్ట్కి జనరల్గా కొంతమంది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బెస్ట్ ఫ్యాకల్టీని చూస్ చేసుకొని వాళ్ళ క్లాసెస్ వినాలనుకుంటారు. బట్ ఇక్కడ మనం చూస్తే టోటల్గా గ్రూప్ 2కి సంబంధించి అది పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, ఎవ్రీ సబ్జెక్ట్ యూ కెన్ సీ ద రినౌండ్ ఫ్యాకల్టీస్. సో కొన్ని సందర్భాల్లో ఇండియన్ సొసైటీలో సో ముఖ్యంగా బాగా అంటే ప్రిలిమ్స్ కాంటెక్స్ట్లో తెలుగు మీడియం డామినేషన్ చాలా మందిని ఇబ్బంది పెట్టే అంశం. అందుకోసం క్లియర్గా ఇటు జాగ్రఫీ కానీ, ఇటు సొసైటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ముఖ్యంగా ఈ 3 సబ్జెక్ట్స్ చాలా మందికి ఇబ్బంది కలిగిస్తాయి. ఈ 3 సబ్జెక్ట్స్ని సపరేట్ ఇంగ్లీష్, సపరేట్ తెలుగు, సో 2 మీడియంస్లో మీకు క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అయితే జనరల్గా ఎప్పుడైనా క్లాసెస్ తీసుకున్నప్పుడు స్టూడెంట్స్కి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎంతసేపు చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఏ టైంలో టెస్ట్ రాయాలి, ఈ కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి.
వీటిని ఓవర్కమ్ చేయడానికి వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లాన్. అండ్ దానికంటే ముందు దిస్ ఈజ్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూ లాంచ్. సో ఏపీఎస్సి గ్రూప్ 1 కి సంబంధించి కొత్త బ్యాచ్ కంప్లీట్గా. సో అగైన్ గ్రూప్ 1 ఫ్యాకల్టీస్ ఇక్కడ పోస్టర్లో చూపించలేదు, జనరల్గా ఇండియన్ హిస్టరీ. సో మీకు చాలా మంది ఫ్యాకల్టీస్ తెలుసుంటారు. అందులో శివాజీ సార్ విల్ బి వెరీ ఫస్ట్ పర్సన్. శివాజీ సార్ ఈస్ గోయింగ్ టు టీచ్ ఇండియన్ హిస్టరీ డిస్క్రిప్టివ్ వేలో, ప్రిలిమ్స్ వేలో. సేమ్ అలాగే మనం ఇప్పుడు గవర్నెన్స్ చైతన్యదేవ్ సార్, జాగ్రఫీ జగదీష్ సార్, అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్, సత్యనారాయణ సార్, అండ్ ఆల్సో గంగాధర్ సార్. అండ్ ఇండియన్ పాలిటీ నేనే డీల్ చేస్తున్నాను, ఎథిక్స్ రాఘవేంద్ర సార్ డీల్ చేస్తున్నారు. ఎస్ఎస్ ఈ అందరి ఫ్యాకల్టీస్ల కలయికలో ఎస్ఎస్ బెస్ట్ గా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఎకానమీలో మునరత్నం నాయుడు సార్, చౌటి ప్రభాకర్ సార్, ఇలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీల కలయికతో మీకు గ్రూప్ 1లో జస్ట్ అంటే ప్రిలిమ్స్ తో పాటే మెయిన్స్ అన్నట్టు కాకుండా కంటెంట్ చెప్తూ దాంతో పాటు మెయిన్స్ ఎలా రాయాలి, అంటే ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్, ఏ మీడియంలో రాస్తే ఏం అడ్వాంటేజ్ ఉంటుంది, ఏ ఎగ్జాంపుల్స్ రాయాలి, ఎటువంటి స్టేట్మెంట్స్ యూజ్ చేయకూడదు, ప్రతిదీ డిస్క్రిప్టివ్ లో కూడా సపరేట్ గా ప్యాటర్న్ మీకు ఇవ్వడం జరిగింది. సో సేమ్ అట్లాగే గ్రూప్ 2 కి సంబంధించి సో రెగ్యులర్ గా సో ఆల్రెడీ సొసైటీ స్టార్ట్ అవుతుంది, జోగ్రఫీ స్టార్ట్ అయిపోయింది, మెంటల్ ఎబిలిటీ డైలీ మీరు లైవ్ క్లాసెస్ చూస్తున్నారు, కరెంట్ అఫైర్స్ కూడా లైవ్ క్లాసెస్ చూస్తున్నారు. ఇండియన్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ న్యూ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, తెలుగు మీడియం మార్చి 15th నుంచి కొత్తగా స్టార్ట్ అవ్వబోతోంది. సో ఇలా కోర్స్ కి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మీకు ఉంటుంది. మీరు జస్ట్ రోహిత్స్ అకాడమీ గూగుల్ ప్లే స్టోర్ లో ఓపెన్ చేసి మీరు ఇది చూస్తే దిస్ ఇస్ గ్రూప్ 2 అండ్ దిస్ ఇస్ గ్రూప్ 1. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసినట్లయితే ఇలా ఆన్లైన్ కోర్సెస్ తీసుకునేటప్పుడు వాళ్ళకు షెడ్యూల్స్ వేసుకోవడం లేకపోతే టెస్ట్స్ రాయడం చాలా ఇబ్బంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వీ హ్యావ్ డిజైన్డ్ స్పెషల్ ప్లాన్. ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ టైంని బేస్ చేసుకుని ఒక స్పెసిఫిక్ ప్లాన్, అలాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డైలీ 10 hours 15 hours ఎవరైతే అకామిడేట్ చేయగలుగుతారో వాళ్ళకి సంబంధించిన సపరేట్ ప్లాన్. సేమ్ అట్లాగే మీరు చూస్తూ ఉంటే ఇది గ్రూప్ 2కి. ఇన్ ద సేమ్ మేనర్ గ్రూప్ 1. సో గ్రూప్ 1లో కూడా కంప్లీట్ గా ఫోకస్ చేస్తూ చదవాలనుకునే స్టూడెంట్స్ అండ్ అలాగే గ్రూప్ 2లో జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకునే స్టూడెంట్స్. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లేదా ఎస్ఐపిసి కానీ ఫారెస్ట్ ఎగ్జామ్స్ కానీ ఏవైనా కూడా బెస్ట్ క్లాసెస్ విత్ బెస్ట్ ఫ్యాకల్టీ విత్ బెస్ట్ ప్లానర్ కావాలి అనుకుంటే రోహిత్స్ అకాడమీలో ఉన్నాయి. మన ఫ్యాకల్టీ డిజైన్ చేసిన స్పెషల్ మెటీరియల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కేవలం మన క్లాసెస్, మన మెటీరియల్స్, మన టెస్ట్ సిరీస్ ఈ 3 చదివితే 100% సక్సెస్ విల్ బి ఫర్ షూర్. అయితే స్టాండర్డ్ బుక్స్ చదవాలా లేకపోతే అకాడమీ బుక్స్ చదవాలా, సో ఇలా నంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ తో ఉంటారు. వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి ఇన్ దిస్ మేనర్ వీ హ్యావ్ డిజైన్డ్ ఎ బెస్ట్ ప్లాన్. ఆల్మోస్ట్ ఒక 120 to 150 days లో సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయే విధంగా వీ హ్యావ్ డిజైన్ దట్. సో ఆన్లైన్లో సో ఫ్యాకల్టీస్తో ఇంటరాక్షన్కి కూడా చాలా మందికి ఇబ్బంది ఉంటుంది. సో ఫ్యాకల్టీస్ ఇంటరాక్షన్ ఆల్సో ప్రొవైడెడ్ బై అస్. ఖచ్చితంగా చాట్ బాక్స్లో ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ సో అండ్ సో ఫ్యాకల్టీ అనగానే దే విల్ బి కనెక్టింగ్ విత్ ద ఫ్యాకల్టీ. సో అంటే కంటెంట్ని ఎగ్జిస్టింగ్ కంటెంట్తో పాటు కొత్త కొత్త అప్డేట్స్తో కంప్లీట్ 360 degreesలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ రోహిత్స్ అకాడమీలో అవైలబుల్ ఉన్నాయి. సో ఏవైతే ప్లానర్ నేను చూపించానో ఆ ప్లానర్ పీడిఎఫ్ కావాలంటే 9100556858 ఇది నా వాట్సాప్ నంబరే. మీరు డైరెక్ట్గా దీనికి వాట్సాప్ చేయొచ్చు. దీంతో పాటు ఇంతకు ముందే గ్రూప్ 2కి చదవాల్సిన బుక్ లిస్ట్, గ్రూప్ 1కి చదవాల్సిన బుక్ లిస్ట్, గ్రూప్ 2 సిలబస్ ఏంటి, గ్రూప్ 1 సిలబస్ ఏంటి, తెలుగు మీడియంలో ఏముంది, ఇంగ్లీష్ మీడియంలో ఏముంది, వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ ఒక స్పెషలైజ్డ్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోలో మీకు ఆ పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటాయి. లేదా మీకు బుక్ లిస్ట్కి సంబంధించిన పీడిఎఫ్, సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ ఏది కావాలన్నా, ఇంతకుముందు ఏదైతే గ్రూప్ 1 ప్లానర్, గ్రూప్ 2 ప్లానర్ పెట్టాను కదా, ఇది ఏది కావాలన్నా జస్ట్ ఇది వాట్సాప్ నంబర్ నాదే, నేనే పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతాను. సో చెప్తోంది ఏంటంటే ఆల్మోస్ట్ ఉగాదికి ఇంకా 10 రోజులు కూడా లేదు, లెస్ దెన్ 10 days ఉంది. సో ఇవాళ ఒక సర్క్యులర్ పంపించారు. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ విల్ బి నాట్ ద థింగ్, ఎందుకంటే దాని గురించి ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది. సో మేము ఐడెంటిఫై చేసిన వేకెన్సీస్ ఇవి ఉన్నాయి, మీకు అనిపించిన వేకెన్సీస్ ఇవేనా అని చెప్పి మళ్ళీ మానిటర్ చేసుకొని ముఖ్యంగా గవర్నమెంట్ సక్రమంగా పనిచేయడానికి కావలసిన మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్, సో ఎంతమందిని రిక్రూట్ చేసుకుంటే బాగుంటుంది. పైగా మనం చూస్తే సర్క్యులర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే మళ్ళీ అందరం కలిపి మార్చి 13th 3 PM మనం డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయొచ్చాను. సో మార్చి 13th 3 PMకి ఒక అప్డేట్ వస్తుంది. సో వీటన్నిటి యొక్క ఫైనల్ ఇండైరెక్ట్ హింట్ ఏంటంటే ఉగాదికి జాబ్ క్యాలెండర్ కన్ఫామ్గా ఉంటుంది. ఇప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో నథింగ్ లేట్. సో ఖచ్చితంగా టైం ఇస్తారు అని అనుకుంటున్నాం. అయితే ముఖ్యంగా చాలా మంది స్టూడెంట్స్ నుంచి వస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఏజ్.
సో ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో ఆ ఏజ్ రిలాక్సేషన్ ని పెంచడం అండ్ అలాగే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి సరిపడా టైం ఇవ్వడం, జాబ్ క్యాలెండర్ కి నోటిఫికేషన్ కి సరిపడా టైం ఇవ్వడం. సో అండ్ అలాగే హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్స్, ఈ లోపాలు, రోస్టర్ మిస్టేక్స్ ఇవేవి లేకుండా మొత్తం స్టూడెంట్స్ అంతా కూడా ఆమోదయోగ్యంగా, సో వాళ్ళందరికీ కూడా సంతృప్తికరంగా ఉండేటటువంటి నోటిఫికేషన్ వస్తే మంచిది. జాబ్ క్యాలెండర్ లో డేట్ పెట్టినా నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఏవైతే లోటుపాట్లు ఉంటాయో వీటన్నిటిని క్లియర్ కట్ గా వెరిఫై చేసుకొని నోటిఫికేషన్ ఇస్తే స్టూడెంట్స్ అందరూ చాలా సంతోషంగా ఉగాదిని వెల్కమ్ చేస్తారు. సో ఇదండి. సో ఇంపార్టెంట్ సర్క్యులర్. సో మీకు ఏదైతే ఇప్పుడు నేను ఏదైతే బోర్డు పైన సర్క్యులర్ చూపించానో అది కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ అని ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ కోర్సెస్ అన్ని ఈఎంఐ మోడ్ లో కూడా ఉంటాయి. మన దగ్గర కోర్స్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అది 1 ఇయర్ 2 ఇయర్స్ అన్నట్టు కాకుండా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిపోయేంత వరకు సేమ్ అట్లాగే మనం గ్రూప్ 1 చూస్తే ఇంటర్వ్యూ వరకు కూడా ద యాక్సెస్ విల్ బి దేర్. మళ్ళీ రెన్యువల్ కి ఫీజెస్ అనేది ఉండదు. సో అఫోర్డబుల్ ప్రైస్ కి బెస్ట్ క్లాసెస్, ముఖ్యంగా హైదరాబాద్ మొత్తంలోకెల్లా కూడా అవైలబుల్ అయిన బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ తో క్లాసెస్ మీకు అందించడం జరిగింది. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబర్ కి వాట్సాప్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.